సణిగేవారు ఒక సత్యాన్ని గ్రహించాలి. బోధకుణ్ణి గురించి సణుగుతున్నారా? ఎందుకు సణుగుతారు? బోధకుడు మీకు అనుకూలంగా మాట్లాడడం లేదనా? మిమ్ములను తరచుగా సందర్శించడనా? మీతో ఎక్కువగా మాట్లాడడనా? ఎందుకు మీరు సణుగుతున్నారు చెప్పండి. బోధకుడు దేవుని వాక్యం ప్రకటిస్తాడు. అతడు దేవుని పక్షాన దేవునికి ప్రతినిధిగా మాట్లాడతాడు. అయితే బోధకుడు సణగకూడదు. దేవుని మీద సణగడం అల్పవిశ్వాసమే కాదు, అది పాపం. దేవునికి అట్టి వైఖరి ఇష్టం లేదు. మోషే అన్నాడు, మీ సణుగు యెహోవా మీదనే కాని మా మీద కాదు. మీరు తినడానికి సాయంకాలం మాంసం, ఉదయం చాలినంత ఆహారం యెహోవా మీకియ్యగా మీరు ఆయన మీద సణుగుతారా? మీ సణుగులను యెహోవా వింటున్నాడు. మేము ఏపాటి వారము? మీ సణుగుడు యెహోవా మీదనే గాని మా మీద కాదు.